how to draw a Mohr circle. So how to draw a Mohr circle ఎట్లా రాయాలంటే సో how to draw a Mohr circle రాయాలంటే ఫస్ట్ నీకు ప్రిన్సిపల్ ప్లేన్ తెలవాలి. ప్రిన్సిపల్ ప్లేన్లో మేజర్ ప్రిన్సిపల్ తెలవాలి, మైనర్ ప్రిన్సిపల్ తెలవాలి. సో ఫస్ట్ మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ తెలవాలి, మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ తెలవాలి, ఇవి తెలవాలి. సో వాట్ ఈస్ మేజర్ ప్రిన్సిపల్ అండ్ వాట్ ఈస్ మైనర్ ప్రిన్సిపల్ అంటే గ్రాఫ్ తీసుకుంటే స్ట్రెస్ ఇదేంటిదంటే angle of rotation theta. Angle of rotation theta. For example, 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6. Okay, I am taking as this. So what is major principle and what is minor principle అంటే I am taking as a normal stresses, normal stress angle and rotation ఇట్లా is normal stress. Normal stress. So నార్మల్ స్ట్రెస్ ఏం చేసిందంటే యాంగిల్ ఆఫ్ రొటేషన్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి టీటా 30 డిగ్రీ తీసుకున్నా, ఒకసారి టీటా 45 డిగ్రీ తీసుకున్నా, టీటా 50 టీటా సంథింగ్ ఇట్లా యాంగిల్ ఆఫ్ రొటేషన్ టీటా తీసుకున్న కొద్దీ కర్వ్ అనేది చేంజ్ అయింది. టీటా వాల్యూ తీసుకున్న కొద్దీ ఇట్లా కర్వ్ అనేది చేంజ్ అయింది. సో ఇది ఏంటిది నార్మల్ స్ట్రెస్. కమింగ్ టు ది షియర్ స్ట్రెస్ షియర్ స్ట్రెస్ కర్వ్ ఇట్లా అంటే రొటేషన్ ఆఫ్ టీటా యాంగిల్ రొటేషన్ చేసిన కొద్దీ నార్మల్ స్ట్రెస్ కర్వ్ అనేది ఇట్లా అయింది. రొటేషన్ ఆఫ్ టీటా యాంగిల్ చేసేటోటి షియర్ స్ట్రెస్ కర్వ్ అనేది ఇట్లా అయింది. షియర్ స్ట్రెస్ tau n is equal to shear stress. Shear stress. So coming to the normal point, normal stress ఏంటిది? This is the maximum point. ఇది maximum point నుంచి I should draw a line here. ఇది maximum normal stress నుంచి ఇట్లా డ్రా చేస్తాం. సో ఇది maximum normal stress. ఓకేనా? సో అక్కడ నుంచి డ్రా చేసి ఎక్కడండి షియర్ స్ట్రెస్ అనేది ఏమండి? షియర్ స్ట్రెస్ 0. ఓకే, అంటే maximum normal stress అదే చోట్ల షియర్ స్ట్రెస్ అనేది 0. దీని ఏమన్నాం మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్. ఓకే, మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అంటే ఏంటంటే నార్మల్ స్ట్రెస్కి ఏమో మ్యాక్సిమం ఒక వాల్యూ ఉంటుంది. మ్యాక్సిమం వాల్యూ ఇస్ నార్మల్ స్ట్రెస్. అలాగే షియర్ స్ట్రెస్ వాల్యూ ఇస్ 0. అంటే నార్మల్ స్ట్రెస్ ఏమో మ్యాక్సిమం ఉంటుంది, షియర్ స్ట్రెస్ ఏమో 0 ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక యాంగిల్ ఉన్నది విత్ రెస్పెక్ట్ టు ది హారిజాంటల్. ఇది నేను ఏమనుకున్నా టీటా అనుకున్నా. ఓకే, మళ్ళీ ఇలాగే ఇక్కడ కూడా ఏమైంది? ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ ఏమైంది? కమింగ్ టు ఇక్కడ మినిమం ఏంటిది? నార్మల్ స్ట్రెస్ మినిమం అయింది. కమింగ్ టు ఇక్కడ కూడా షియర్ స్ట్రెస్ 0 అయింది. ఇక్కడ కూడా నార్మల్ స్ట్రెస్ ఏమైంది? ఇక్కడ నార్మల్ స్ట్రెస్ మినిమం అయింది. షియర్ స్ట్రెస్ ఏమైంది?
0 అనేది. ఇక్కడ కూడా ఒక యాంగిల్ ఉంది కదా, డాష్ అనుకున్నాం. టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, టీటా డాష్. ఇక్కడ టీటా ఈజ్ ఈక్వల్ టు టీటా 1 అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీటా 2 అనుకో, ఇది టీటా 1 టీటా 2 యాంగిల్. ఓకే, సో ఇక్కడ ఏమన్నారు, ఫస్ట్ ఏంటిది నార్మల్ స్ట్రెస్. నార్మల్ స్ట్రెస్లో ఏమైంది, మ్యాక్సిమం పాయింట్ నార్మల్ స్ట్రెస్ కాడ అక్కడ షియర్ స్ట్రెస్ ఏమైంది 0 అయింది. సో దీన్ని ఏమన్నా మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అన్న. మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ ఏమవుతుంది, నార్మల్ స్ట్రెస్ అనేది మ్యాక్సిమం ఉంటుంది, షియర్ స్ట్రెస్ అనేది 0 ఉంటుంది. టీటా ఈజ్ ఈక్వల్ టు టీటా 1 డాష్. ఓకే, కమింగ్ టు ఇది, దీన్ని ఏమన్నా మినిమం పాయింట్ అనేది ఏంటిది, నార్మల్ స్ట్రెస్ అనేది మినిమం పాయింట్ అనేది, అదే చోట్ల షియర్ స్ట్రెస్ అనేది 0 ఉంటుంది. ఇక్కడ చూడు, నార్మల్ స్ట్రెస్ అనేది మినిమం అనేది, షియర్ స్ట్రెస్ అనేది 0 ఉంటుంది. దీన్ని ఏమన్నా మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అన్నాం. దీన్ని ఏమంటాం అంటే మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అంటాం. సో ఇది ఓకే. ద డిఫరెన్స్ బిట్వీన్ ద మేజర్ అండ్ మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ ఈస్ 90 degrees. The difference between the difference between the major and minor principal stress కి యాంగిల్ డిఫరెన్స్ ఎంత, 90 degrees ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ టీటా 1, టీటా ఈజ్ ఈక్వల్ టు టీటా 1 అయితే ఇక్కడ ఏమవుతుంది, టీటా ఈజ్ ఈక్వల్ టు టీటా 2 ప్లస్ 90 degrees. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేవాడు ఈ యాంగిల్ ప్లస్ ఈ టీటా. సో ఇక్కడ టీటా 1 ఇక్కడ యాంగిల్ ఎంత, టీటా 1 అయితే ఇక్కడ ఏది మ్యాక్సిమం నార్మల్ స్ట్రెస్ కాడ, మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ కాడ యాంగిల్ టీటా 1 అనుకుంటే మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ కాడ ఏమవుతుంది 90 degrees ప్లస్ టీటా 2, అది టీటా 1 యాంగిల్. సో ఇది ఫస్ట్ ఇది తెలుసుకున్న తర్వాత నీకు అర్థమవుతుంది ఏంటిది మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అంటే ఏంటిది, మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అంటే ఏంటిది. ఇక్కడ మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ కాడ టీటా వాల్యూ ఎంత, మైనర్ ప్రిన్సిపల్ కాడ నువ్వు టీటా వాల్యూ అని తీసుకోవాలి. ఇది 90 ప్లస్ టీటా 2 వాల్యూ అనేది తీసుకోవాలి ఇక్కడ మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ కాడ. సో ఇక్కడ సో హౌ టు డ్రా మొహర్ సర్కిల్. మొహర్ సర్కిల్ ఎట్లా రాయాలి ఇది గుర్తుంచుకోవాలి. సో మొహర్ సర్కిల్ ఎట్లా రాయాలంటే సింపుల్గా ఎగ్జాంపుల్ దీనిపైన ఏమవుతుంది, నార్మల్ స్ట్రెస్ అనేది యాక్ట్ అవుతుంది, దీనిపైన షియర్ స్ట్రెస్ యాక్ట్ అవుతుంది. ఓకేనా, నార్మల్ స్ట్రెస్ ఏమనుకున్నా నేను సిగ్మా ఎక్స్ అనుకున్నా, ఇది సిగ్మా వై అనుకున్నా. ఓకే, దిస్ ఈస్ ఆల్సో సిగ్మా వై అండ్ హియర్ ఆల్సో సిగ్మా ఎక్స్. ఓకే, కమింగ్ టు ది షియర్ స్ట్రెస్. షియర్ స్ట్రెస్ ఏమన్నా టో ఎక్స్ వై, ఇది టో yx. okay okay, and take it here. So how to draw a Mohr circle of this. ఇప్పుడు ఇది ఏమైతుంది, ఈ బ్లాక్ పైన ఈ ఒక స్పెసిఫిక్ తీసుకున్నాం, శాంపిల్ పీస్ తీసుకున్నాం, దానిపైన ఏం తీసుకున్నాం, ఫోర్స్ అనేది 2 ఫోర్స్ అనేది యాక్ట్ అవుతున్నాయి. ఏమవుతున్నాయి 2 ఫోర్సెస్ యాక్టింగ్. ఏంటిది, ఒకటి నార్మల్ స్ట్రెస్, ఇంకొకటి shear stress. Shear stress is denoted by tau sigma. Okay, okay. ఇది ఎట్లా ఉన్నాయి, నార్మల్ స్ట్రెస్ అనేది కంప్రెసివ్ ఉన్నాయి, ఏమున్నాయి కంప్రెసివ్ ఉన్నాయి. సో హౌ టు డ్రా ఏ మొహర్ సర్కిల్. మొహర్ సర్కిల్ ఎట్లా తీసుకోవాలంటే ఇది. ఓకే, ఇదేంటి, ఇట్ ఈస్ డినోటెడ్ బై టౌ, ఇట్ ఈస్ డినోటెడ్ బై సిగ్మా నార్మల్ స్ట్రెస్. ఇది నార్మల్ స్ట్రెస్, ఇది షియర్ స్ట్రెస్. ఈ లైన్ వర్టికల్ లైన్ అనేది షియర్ స్ట్రెస్ ని డినోట్ చేస్తుంది, హారిజాంటల్ లైన్ అనేది నార్మల్ స్ట్రెస్ ని డినోట్ చేస్తుంది. ఓకే, ఐఎమ్ టేకింగ్ దిస్ 2 వాల్యూస్. ఈ 2 వాల్యూస్ తీసుకున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటిదంటే షియర్ స్ట్రెస్ అనేది క్లాక్ వైజ్ తిరిగితే, క్లాక్ వైజ్ రొటేట్ చేస్తే we should take as a negative symbol, and shear stress anti-clockwise rotate చేస్తే we should take as a positive symbol. Okay, for example ఇప్పుడు ఇవి రెండు డాటా తీసుకోవాలంటే ఏంటంటే సిగ్మా వై అంటే సిగ్మా వై కామా టో వైఎక్స్, ఇదొక డాటా. నెక్స్ట్ సిగ్మా ఎక్స్ కామా ఎక్స్ వై, ఈ 2 డాటా నేను తీసుకున్నాను. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, షియర్ స్ట్రెస్ అనేది ఏమైతుంది, క్లాక్ వైస్ యాంటీ క్లాక్ వైస్. షియర్ స్ట్రెస్ అనేది ఇట్లా తిరుగుతుంది, ఇది దీంట్లో ఏమవుతుంది, ఇది యాంటీ క్లాక్ వైస్. దీనికి వచ్చేసరికి షియర్ స్ట్రెస్ అనేది
క్లాక్ వైజ్ తిరుగుతుంది. షియర్ స్ట్రెస్ అనేది క్లాక్ వైజ్ తిరిగితే ఏం చేసుకోవాలి, వి షుడ్ టేక్ యాజ్ ఎ నెగటివ్ సింబల్. షియర్ స్ట్రెస్ అనేది క్లాక్ వైజ్ తీసుకున్నాయి కాబట్టి మనం నెగటివ్ సింబల్ అనేది తీసుకోవాలి. సో అందుకే సో ఫస్ట్ అయితే సిగ్మా వై టో ఎక్స్ వై అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చినాక టో ఎక్స్ వై ఇక్కడ వచ్చినాక టో ఎక్స్ వై ఇది టో ఎక్స్ వై ఇక్కడ అయితే దీని చుట్టూ ఇక్కడ సిగ్మా వై. ఓకే, నెగటివ్ ఉంది, నెగటివ్ అంటే టో ఎక్స్ వై ఇక్కడ ఉంటే అజ్యూమ్ ఇక్కడ అజ్యూమ్ సిగ్మా ఎక్స్ గ్రేటర్ దెన్ సిగ్మా వై. let assume sigma x is greater than sigma y అనుకుంటే సో ఇక్కడ ఏంటిది మైనస్ ఉంది, మైనస్ సిగ్మా ఎక్స్ వై అనుకుంటే ఇక్కడ ఏంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిగ్మా ఎక్స్ అనుకుంటే ఇక్కడ ఒక చోట్ల ఒక పాయింట్ల ఏమైతుంది టో ఎక్స్ వై ఇది టో వై ఎక్స్. సో ఇది సో ఇక్కడ ఇదే ఓకే. టు డ్రా ఇది నార్మల్ స్ట్రెస్ ఇది. సో ఈ పాయింట్ వచ్చింది నీకు, ఈ పాయింట్ వచ్చింది, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఒక సర్కులర్ తీసుకో. షుడ్ డ్రా ఏ సర్కిల్ ఫ్రమ్ దీస్ 2 points. ఓకే, టు డ్రా ఏ సర్కులర్ సర్కులర్ తీసుకో. ఇది ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్. ఇంటర్సెక్ట్ దిస్ 2 lines, ఇంటర్సెక్ట్ దిస్ 2 lines. ఓకే, నీకు తెలుసు. ఓకే, ఇంటర్సెక్ట్ ఇక్కడ ఫస్ట్ డ్రా చేసినాం, డ్రా చేసిన తర్వాత ఇంటర్సెక్ట్ చేసినాం. ఇది సిగ్మా వై, ఇది సిగ్మా ఎక్స్. ఓకే ఓకే. ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకో. ఏంటి ఏం గుర్తుంచుకున్నాం అంటే ఎప్పుడైనా ఇది ఎంత ఇది ఎంత ఇట్లుంది, ఇట్లా అంటే ఎంత 90 degrees, ఇట్లా అంటే 90 degrees. సో ఎప్పుడైనా ఈ బ్లాక్లో 90 degrees తీసుకుంటే మనం మొహర్ సర్కిల్ డ్రా చేయడానికి వి షుడ్ టేక్ హ్యాస్ ఎ డబుల్. అంటే ఇక్కడ 90 degrees ఉంటే 180 degrees తీసుకుంటే మనం మొహర్ సర్కిల్ అనేది తీసుకోవాలి. అది ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంత ఉన్నది, ఇది ఎంత ఉన్నది 90 degrees ఉన్నది. 90 degrees ఎంత 90 degrees అంటే ఏం చేయాలి, మనం 180 degrees తీసుకొని మనం డ్రా చేయాలి మొహర్ సర్కిల్. అది ఎక్కడైనా 180 degrees తీసుకోండి, అంటే మ్యాథమెటికల్ ఉంటుంది. సో 180 degrees తీసుకొని డబుల్ తీసుకోవాలి ఎప్పుడైనా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 30 degrees తీసుకుంటే ఇక్కడ 60 degrees తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఇక్కడ దీని ప్రకారం ఇది ఇప్పుడు గీసాం, దీని ప్రకారం మనం ఈ మొహర్ సర్కిల్ చేసాం. ఏంటిది ఈ నార్మల్ స్ట్రెస్, షియర్ స్ట్రెస్, దీని ప్రకారం మనం మొహర్ సర్కిల్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే ఈ బ్లాక్ ఉందా, ఏదైతే ఈ బ్లాక్ ఉందో ఈ బ్లాక్ నేను ఏం చేస్తున్నా 30 degreesకి రొటేట్ చేస్తున్నా. ఏం చేస్తున్నా ఈ బ్లాక్ని 30 degreesకి రొటేట్ చేస్తే ఏమైతే విత్ హారిజంటల్ తో 30 degreesకి రొటేట్ చేస్తే ఏమైతుంది, ఇదిగో ఇది 30 degreesకి నేను ఇట్లా రొటేట్ చేస్తాను. సో నేను బ్లాక్ 30 degrees తిప్పినా అంటే ఇక్కడ ఎంత theta is equal to 30 degrees అంటే we should take to draw a Mohr circle అంటే డబుల్ తీసుకోవాలి. theta is equal to 2 into 30 degrees. theta is equal to 60 degrees. So 60 degrees theta అంటే ఎంత అవుతుంది, ఇది ఎంత theta is equal to 60 degrees. అదే ఫర్ ఎగ్జాంపుల్ theta is equal to 45 degrees తీసుకున్నాం. అప్పుడు ఏమైతే theta is equal to 2 into 45 degrees. ఇప్పుడు theta is equal to ఎంత 90 degrees. 90 degrees ఇది ఓకేనా, ఇది 90 degrees, ఇది 60 degrees. ఓకే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ సిగ్మా 1 అనుకో, ఇది సిగ్మా 2 అనుకో, సిగ్మా 1 అనుకో, సిగ్మా 2. ఓకే కంప్లీట్. సో ఇక్కడ దాకా. సో ఇక్కడ ఏంటిది ఈ పాయింట్ కాదు, ఇది ఏంటిది మ్యాక్సిమం, ఇది మ్యాక్సిమం, ఏంటిది మినిమం. ఓకే, ఈ పాయింట్ ఏంటిది మ్యాక్సిమం, ఇది మ్యాక్సిమం, ఇక్కడ పాయింట్ ఏంటి మినిమం. ద యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు హారిజంటల్, ఇది యాంగిల్ ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద యాంగిల్ హియర్ నేను θ p అనుకున్నా, అక్కడ యాంగిల్ θ p అనుకుంటే టు డ్రా ద మొహర్ సర్కిల్ ఇక్కడ ఎంత అవుతుంది 2θ p కదా, 2θ p.
ఇక్కడ ఏదైనా డబుల్ తీసుకోవాలి. అక్కడ టీటా పీ తీసుకుంటే ఇక్కడ 2 టీటా పీ. ద యాంగిల్ ఫ్రమ్ హియర్ టు మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్, ఇక్కడికి యాంగిల్ ఎంత మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ 2 టీటా పీ. సో ఇక్కడ నుంచి మరి ఈ యాంగిల్ ఏంటి మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్. ఇది మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ కి యాంగిల్ ఎంత తీసుకున్నా టీటా పీ తీసుకుంటే నువ్వు మోహన్ సర్కిల్ తీసుకోవాలి కాబట్టి 2 టీటా పీ. అదే ద యాంగిల్ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోవాలంటే ఎంత 2 టీటా పీ ప్లస్ ఇంతకుముందు మనం అది నేర్చుకున్నాం కదా మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అంటే ఇది ఇక్కడ ఎంత 90 degrees డిఫరెన్స్. ఇది ఎంత ఇక్కడ టీటా ఉంటే ఇక్కడ ఎంత ఉండాలి టీటా ప్లస్ 90 degrees అంతేనా. ఇక్కడ ఎంత ఉన్నది 2 టీటా పీ ఉన్నది ప్లస్ ఇక్కడ ఎంత ఈ మైనర్ ప్రిన్సిపల్ ఇది మేజర్ ప్రిన్సిపల్ కాడ మేజర్ ప్రిన్సిపల్ కాడ టీటా ఉంటే మైనర్ ప్రిన్సిపల్ కాడ ఏమవుతుంది ఇక్కడ ఎంత ఉన్న డిఫరెన్స్ 90 degrees ప్లస్ టీటా. ఇక్కడ ఎంత ఉన్నది 2 ఇక్కడ ఇది కాదు మేజర్ ప్రిన్సిపల్ ప్లస్ ఇది 2 టీటా పీ అయితే ఇక్కడ ప్లస్ 90. కాకపోతే వి షుడ్ టేక్ యాస్ మొత్తం డబుల్ తీసుకోవాలి. అప్ ఇయర్ దగ్గర నువ్వు డబుల్ తీసుకోవాలి కాబట్టి ఇంటూ 2 ఇంటూ 90 ఇంటూ 2. ఓకే ఇదేమైతే 2 టీటా పీ ప్లస్ 180 degrees ఇక్కడ ఈ యాంగిల్. సో అప్ టు హియర్ మేజర్ ప్రిన్సిపల్ దాకానేమో 2 టీటా పీ యాంగిల్ అయితే ఏది మేజర్ ప్రిన్సిపల్ మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్. ఇక్కడ నుంచి ఇక్కడికి మైనర్ ప్రిన్సిపల్ ఏమవుతుంది 2 టీటా పీ ప్లస్ 180 degrees ఈ యాంగిల్. సో ఇది మోహర్ సర్కిల్. సో మోహర్ సర్కిల్ ఇది హౌ టు డ్రా ఏ మోహర్ సర్కిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం ఒక నార్మల్ స్ట్రెస్ యాక్ట్ అయిన బాడీని మనం ఎట్లా దించాలంటే ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తెలియాలి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తెలిసిన అవి నెగటివ్లు ఉన్నాయో పాజిటివ్లు ఉన్నాయో తెలుసుకోవాలి. నెగటివ్ క్లాక్స్ ఉన్నాయో ఫస్ట్ మనం ఇది షియర్ స్ట్రెస్ ఇది నార్మల్ స్ట్రెస్. షియర్ స్ట్రెస్ కాడ మనం తీసుకోవాలి, నార్మల్ స్ట్రెస్ కాడ వాల్యూ తీసుకోవాలి, ఇంటర్సెక్ట్ అంటే లైన్ అని రాయాలి, మనం సర్కిల్ తీసుకోవాలి. సర్కిల్ తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ ఆడిన్ అనేది ఇట్లా 30 degrees రొటేట్ చేయాలి. 30 ఆర్ వాట్ ఎవర్ ఏదో రొటేట్కి ఇట్లా డిగ్రీస్ అనేది చేసినప్పుడు యాంగిల్ అనేది రొటేషన్ చేసినప్పుడు ఇక్కడ టీటా తీసుకుంటే ఇక్కడ 2 టీటా తీసుకోవాలి టు డ్రా ద మోహర్ సర్కిల్. ఇక్కడ టీటా తోటి రొటేట్ చేస్తే టు డ్రా ఏ మోహర్ సర్కిల్ నువ్వు ఏం చేయాలి 2 టీటా అనేది తీసుకోవాలి టు డ్రా ఏ మోహర్ సర్కిల్. మోహర్ సర్కిల్ చేయాలంటే డబుల్ తీసుకొని నువ్వు మోహర్ సర్కిల్ అనేది ఫస్ట్ ఇది ఎంత 60 degrees, ఇది ఎంత 60 degrees తీసుకున్నాం, ఇది 90 degrees తీసుకున్నాం. సో ద యాంగిల్ టు ఫైండ్ అవుట్ ద మాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ కి యాంగిల్ ఎంత అనుకున్నా అంటే నేను టీటా పీ అనుకున్నా. టీటా పీ అనుకుంటే నువ్వు ఏం చేయాలి 2 టీటా పీ తీసుకోవాలి. ఇది మ్యాక్సిమం. మరి మినిమం ఎంత తీసుకోవాలి 2 టీటా పీ ప్లస్ 90 అంటే ఇందాక మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ కి టీటా ఉంటే మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ కి ఏమవుతుంది టీటా ప్లస్ 90 degrees అవుతుంది. సో ఇక్కడ దాకా ఏం చేస్తున్నాం 2 టీటా పీ ప్లస్ 2 ఇంటూ డబుల్ తీసుకోవాలి కాబట్టి 2 ఇంటూ 90 అంటే 180. ఇక్కడ నుంచి ఈ యాంగిల్ ఏమో 2 ఇంటూ 90. దిస్ ఈస్ కాల్డ్ ఓవరాల్ మోహర్ సర్కిల్. సో ఇది ఓవరాల్ మోహర్ సర్కిల్ దించడం ఇలా. సో కమింగ్ టు హియర్ హౌ టు ఇది ఓవరాల్. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ ఇక్కడ next simple this is Mohr circle. So this is sigma x. This is sigma x. Then tau xy minus this is sigma we take as a line from here. So the line sorry yeah okay what is the circle ఇక్కడ ఏం చేస్తారంటే ఏంటిది టో maximum shear stress ఇదేంటిది maximum shear stress. సో ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ ఏంటి maximum shear stress అని పడుతుంది. ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ ఏంటి maximum shear stress అంటే
ఎంతో కొంత నార్మల్ స్ట్రెస్ పడుతుంది. ఓకే, ఇది సిగ్మా 1 అండ్ హియర్ సిగ్మా 2. ఓకే, ఇది మ్యాక్సిమం షియర్ స్ట్రెస్. సో ఇదేంటి నార్మల్ స్ట్రెస్. సో ఒక పాయింట్ కాడ ఏమవుతుంది, మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ పడుతుంది, అదే నార్మల్ స్ట్రెస్ కూడా పడుతుంది. టు ఫైండ్ సిగ్మా ఎన్. సిగ్మా ఎన్ ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్. ఇక్కడ దాకా ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఈ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ ప్లస్ ఇది తెలుసా, నీకు తెలుసా? ఫస్ట్ ఈ డిస్టెన్స్ ఎంత, సిగ్మా 2 ప్లస్. సో ఇదేంటి, ఈ డిస్టెన్స్ ఎంత, రేడియస్ ఆఫ్ సర్కిల్ అంతేనా? రేడియస్ ఆఫ్ సర్కిల్ తెలవాలంటే హౌ టు ఫైండ్ ద రేడియస్ ఆఫ్ సర్కిల్? రేడియస్ ఆఫ్ సర్కిల్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? హౌ టు సర్కిల్, ఇది అయితే రేడియస్ ఆఫ్ సర్కిల్ కదా. ఇది ఫస్ట్ ఇదంతా అయితే ఈ డిస్టెన్స్ ఎంత, ఈ డిస్టెన్స్ మొత్తం డయామీటర్ కదా. డయామీటర్ అంటే ఎంత, సిగ్మా 1 ఈ డిస్టెన్స్, ఇది సిగ్మా 1 సిగ్మా 2 ఈ డిస్టెన్స్ ఎంత, సిగ్మా 1 మైనస్ సిగ్మా 2. మొత్తం ఏమొచ్చింది, డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ వచ్చిందా. డయామీటర్ ఆఫ్ సర్కిల్ బై 2 వేస్తే ఏమవుతుందో రేడియస్ ఆఫ్ సర్కిల్ వచ్చింది. సో ఇది ఎంతనట, ఈ డిస్టెన్స్ ఇంటూ హియర్ ఎంత, సిగ్మా 1 మైనస్ సిగ్మా 2 బై 2 రేడియస్ ఆఫ్ సర్కిల్. ఈ డిస్టెన్స్ రేడియస్ ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది. సో ఇప్పుడు నీకు ఏం కావాలి, సిగ్మా ఎన్ కావాలి. అంటే ఇక్కడ ఈ పాయింట్ దాకా కావాలి, ఇక్కడ ఈ పాయింట్ దాకా కావాలంటే ఎంత, ఇక్కడ ఇది ఎంత, సిగ్మా 2 ఈ డిస్టెన్స్ సిగ్మా 2. మరి ఈ డిస్టెన్స్ ఎంత అంటే రేడియస్ ఆఫ్ సర్కిల్ ఎంత, ప్లస్ సిగ్మా 1 మైనస్ సిగ్మా 2 బై 2. మ్యాథమెటికల్గా చేస్తే సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2 బై 2. ఇది సిగ్మా ఎన్. సిగ్మా ఎన్ ఈక్వల్ టు ఇది. ఓకేనా, సిగ్మా ఎన్ ఈక్వల్ టు ఇది. సో ఇక్కడ ఇది. సో హౌ టు ఫైండ్ ద రేడియస్ ఆఫ్ సర్కిల్ మీకు తెలిసింది. టు సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అనుకోవచ్చు, ఐదర్ సిగ్మా సెంటర్ ఆఫ్ ది సర్కిల్ కూడా అనుకోవచ్చు. సెంటర్ ఆఫ్ సర్కిల్, హౌ టు ఫైండ్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్ అంటే సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2 బై సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2 బై 2 వేసుకుంటే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఐదర్ రేడియస్ ఆఫ్ సర్కిల్ అంటే సిగ్మా 1 మైనస్ సిగ్మా 2 వేయచ్చు. ఇది క్లియర్. సో నాకు ఇక్కడ ఈ పాయింట్ ఏమున్నది, సిగ్మా y and sigma x. Sigma y and sigma x. The distance between sigma y and sigma x. What is the distance? నాకు ఈ రెండింటి మధ్యలో కూడా సిగ్మా ఎన్ కానీ కావాలి. సిగ్మా ఎన్ కానీ కావాలి. ఈ రెండింటి మధ్యలో కూడా సిగ్మా ఎన్ కావాలి. అంటే సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2. డిస్టెన్స్ ఎంత, సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై అంతే కదా. ఈ డిస్టెన్స్ ఎంత, సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై వేస్తే ఈ డిస్టెన్స్ వస్తుంది. బై 2 వేస్తే ఇదేంటి, డయామీటర్ ఆఫ్ ది సర్కిల్. ఇది దీనికి సిగ్మా ఎక్స్కి సిగ్మా వైకి. నీకు రేడియస్ ఆఫ్ ది సర్కిల్ కావాలంటే ఎంత, సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2. సో ఈ రెండింటికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫైండ్ అవుట్. ఇది కాదు. ఫ్రమ్ ది సర్కిల్ ఎడ్జ్ టు పాయింట్ 2 నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి టో ఏం చేయాలంటే ఏం చేయాలి, చూడండి ఏం చేయాలంటే సిగ్మా 2 ఇంటూ సిగ్మా 2 ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ రేడియస్ ఆఫ్ సర్కిల్ కావాలంటే ఇక్కడ నుంచి ఇట్లా తీసుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రేడియస్ ఆఫ్ సర్కిల్ ఏంటిది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 ప్లస్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2. సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ ఎంత, ఇది. ఓకే, ఇది ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 బై సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2 we get it. ఓకేనా, బై సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2 we get it. ఏంటి ఈక్వేషన్ 1 అంటే సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2 is equal to సిగ్మా x ప్లస్ సిగ్మా y బై 2 బై 2 get cancel. Sigma 1 plus sigma 2 is equal to sigma x plus sigma y. This is the final conclusion. So, this is a question. Sigma x is equal to 30 megapascal.
20 megapascal, sigma 1 is equal to 60, sigma 2 is equal to ఎంత అంటారు. సో ఈ డాట్ ఇలా సబ్స్టిట్యూట్ చేసి అయిపోతుంది. సిగ్మా 1 అంటే ఎంత ఇచ్చాడు 60 ప్లస్ ఇద్దరు సిగ్మా 2 ఎంత ఇచ్చాడు ఎక్స్ ఎంత ఇచ్చాడు 30 ప్లస్ 20 ఎంత 50. ఎంత సిగ్మా 2 is equal to 10 minus value. This is so to find ఇట్లా అంటే ఇది ఈ ఫార్ములా అంటే ఇది చోటిస్తే ఇది పనిచేస్తుంది ఈ ఫార్ములా. సో నీకేం తెలిసింది రేడియన్స్ ఆఫ్ మోహర్ సర్కిల్ తెలిసింది, సెంటర్ ఆఫ్ ది మోహర్ సర్కిల్ తెలిసింది, ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలని ఈ డిస్టెన్స్ తెలిసింది, మ్యాక్సిమం పాయింట్ తెలిసింది, ఈ డిస్టెన్స్ తెలిసింది, ఇది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాల్సింది మోహర్ సర్కిల్ టు డ్రా మోహర్ సర్కిల్